ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు 31/8/2024 ఉదయం 6 గంటలకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణం శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో గూడెం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. రేపు 1వ తారీఖు ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 2 రోజుల ముందు డ్రా చేసి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంతో ప్రజలకు కానీ అలాగే ప్రజలందరికీ ఒకటే నిర్ధారణ, ఇది ప్రజాప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు ఆనాడే బాధ్యతలు చేపట్టినాడే తెలపడం జరిగింది. అలాగే ఇది ఉద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నిరూపణ అయ్యింది. ఎందుకంటే ఎవరికి ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజే ఈ కార్యక్రమం చేపట్టి ఆ వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ అందరికీ ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో కూడా మిగతా ఏవైతే గత ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు కానీ అలాగే వితంతువులకు కానీ చాలా అన్యాయం జరిగింది, వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున మేము రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇప్పించి వాళ్ళని ఆదుకుంటామని ఈ సందర్భం తెలియజేసుకుంటాం. ఫ్యాన్కి రెక్కలు ఊడిపోయి బాధ అనిపిస్తుంది. సెక్రటరీ ఏట్లేదు, నీకేడు తెలుసు, ఒక్క చీఫ్ మినిస్టరే ఫోన్ చేయలేదు ఆయన కోసం. సెక్రటరీ గారికి అమ్మాయిదమ్మా ఏంటి అల్ల కొల్లలో చేసి వదిలేనరు వాలంటీర్లని, అదని ఇదని బంగారు లాగా ఇచ్చేది పిచ్చి పడేస్తుంటారు తెల్లరేంటి.